ప్రభాస్ మళ్ళీ మాట మార్చాడు. ఏడాదికి 2 నుంచి 3 సినిమాలను రిలీజ్ చేస్తానని గతంలో మాట ఇచ్చాడు రెబల్. అన్నట్లుగానే లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాడు. ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తాడు అంటే నో, ఇకపై ఏడాదికి ఒక్క సినిమానే అంటున్నాడు. ప్రభాస్ చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. దాంతో సలార్ 2 రిలీజ్ కోసం కొందరు, రాజాసాబ్ విడుదల కోసం మరికొందరు, స్పిరిట్ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు, ఇలా ఏ సెక్షన్ కు ఆ సెక్షన్ ఆడియన్స్ రెబల్ స్టార్ తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్. విషయం ఏంటంటే ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేసేందుకు తాను కూడా సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు ప్రభాస్ గతంలో చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్లే సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే లాస్ట్ ఇయర్ మాత్రమే ఆదిపురుష్, సలార్ సినిమాలను రిలీజ్ చేయగలిగాడు. ఈ ఏడాది కూడా 2 చిత్రాలను విడుదల చేసే ఛాన్స్ ఉన్నా వద్దు అనుకుంటున్నాడు. వేసవిలో కల్కి రిలీజ్ కానుంది. ఈ ఏడాది మాత్రం ఈ సినిమాతోనే సరిపెట్టుకోమంటున్నాడు రెబల్. వచ్చే ఏడాది రాజాసాబ్ ఉంటుంది. ఏడాది చివర్లో ఛాన్స్ ఉంటే సలార్ 2 రిలీజ్ ఉంటుంది. రిలీజ్ డేట్స్ విషయంలో ప్రభాస్ కొత్త రూల్ పెట్టుకోవడంతో స్పిరిట్ కాంబినేషన్ లేట్ కానుంది. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించాల్సిన స్పిరిట్ మూవీ సెప్టెంబర్ నుంచి షూట్ స్టార్ట్ కావలసి ఉన్నా ఇప్పుడు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2026లో రిలీజ్ కానుంది.